మారవలు చేపల పులుసు తయారీ విధానానికి కావలసిన పదార్థములు ఈ వీడియోలో చూసేయండి, మీకే అర్థమవుతుంది. కావలసిన పదార్థములు: శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు, ఉప్పు, పసుపు, కారము, చింతపండు, నూనె సరిపడా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ లేక తరిగిన టమోటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, గరం మసాలా, చేపల మసాలా, కొత్తిమీర, సరిపడా ఉప్పు. హలో అండి, ఈ రోజు మన ఇంట్లో చాలా రుచికరంగా కారంగా మారవలు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడిగిన చేప ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం వేసి ముక్కలు బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా నానబెట్టుకోవాలి. తర్వాత బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి. ఇందులో టమాటా గుజ్జు లేదా టమోటా ముక్కలు వేసి నూనె తేలయ్యే వరకు ఉడికించాలి. ఆ తర్వాత తగిన ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసి సరిపడా నీళ్లు కూడా కలిపి పులుసు బాగా మరగనివ్వాలి. పులుసు బాగా మరిగాక మనం మసాలా పట్టించి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసి మూత పెట్టి సన్నగా మంటపై ఉడికించనివ్వాలి. చేప ముక్కలు ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసి మూత పెట్టి సన్న మంటపై ఉడకనివ్వాలి. చేపలు ముక్కలు బాగా ఉడికిన తర్వాత పైన కొద్దిగా మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి మారవల చేపల పులుసు రెడీ. వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటుంటే ఆహా, రుచి అద్భుతం అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి నాన్ వెజ్ వంటకాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెజ్ వంటల కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు డైలీ వస్తాయి. ఇంకటి నుంచి మన వీడియోలు డైలీ పెడతాను.